డైలీ యూసేజ్ సెంటెన్సెస్లో భాగంగా హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఎలా మనం మాట్లాడవచ్చు. హౌ ఆర్ యూ, కైసే హో, ఎలా ఉన్నావు. ఐఎమ్ ఫైన్, మే ఠీక్ హూ, నేను బాగున్నాను అని చెప్పచ్చు. వాట్ ఆర్ యూ డూయింగ్, తుమ్ క్యా కర్ రహే హో, ఏమి చేస్తున్నావు. ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను అని చెప్తాం కదా. మే ఆ రహీ హూ, నేను వస్తున్నాను. అలాగే వెయిట్ ఫర్ మీ, ఆగు అని అంటాం కదా ఒకప్పుడు. వెయిట్ ఫర్ మీ, మేరా ఇంతజార్ కరో, నా కోసం ఆగు. డోంట్ వరీ, చింతా మత్ కరో, టెన్షన్ పడకండి అని చెప్పచ్చు. అలాగే లిజన్ టు మీ, ఎవరినైనా వినమని అడిగేటప్పుడు లిజన్ టు మీ, మేరీ బాత్ సునో, నా మాట విను. ఐ నో, ముఝే పతా హై, నాకు తెలుసు. ఐ నో, ముఝే పతా హై, నాకు తెలుసు. ఐ డోంట్ నో, ఏదైనా మనము ఎదుటి వాళ్ళకి నాకు తెలియదు అని చెప్తాం కదా. ఐ డోంట్ నో, ముఝే నహీ పతా. 1 మినిట్, ఒక నిమిషం ఆగు అంటాం కదా. 1 మినిట్, ఎక్ మినిట్, ఒక్క నిమిషం. కమ్ ఫాస్ట్, తొందరగా రా అని అంటాం కదా. కమ్ ఫాస్ట్, జల్దీ ఆవ్, త్వరగా రా. అలాగే గో స్లోలీ, ధీరే చలో, మెల్లగా నడు, నెమ్మదిగా వెళ్ళు. ఐఎమ్ బిజీ, మే వ్యస్త హూ. ఐఎమ్ బిజీ అన్నదాన్ని మే వ్యస్త హూ, నేను బిజీగా ఉన్నాను. కాల్ మీ లేటర్, తర్వాత నువ్వు కాల్ చేయి. కాల్ మీ లేటర్, బాద్ మీ కాల్ కర్నా, తర్వాత కాల్ చేయి. బీ కేర్ఫుల్, సావధాన్ రహో, జాగ్రత్త, మనం జాగ్రత్తలు చెప్పేటప్పుడు బీ కేర్ఫుల్, సావధాన్ రహో, జాగ్రత్త. ఐఎమ్ టైర్డ్, మనము అలసిపోయేటప్పుడు మే థక్ గయి హూ, అలాగే నేను అలసిపోయాను. లెట్స్ గో, చలో చల్తే హై, వెళ్దాం. ఐ లైక్ ఇట్, ముझे పసంద్ హై, ఇది నాకు నచ్చింది. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు నచ్చలేదనుకోండి. ముझे యహ్ పసంద్ నహీ హై, ఇది నాకు నచ్చలేదు. డోంట్ డూ దట్, వహ్ మత్ కరో, అలాగా చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు. కమ్ హియర్, యహా, ఇక్కడికి రా. గో దేర్, వహా జాओ, అక్కడికి వెళ్ళు. స్పీక్ స్లోలీ, ధీరే బోలో, నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ క్లియర్లీ, అంటే సాఫ్ సాఫ్ బోలో, స్పష్టంగా మాట్లాడు. డోంట్ షౌట్, చిల్లావ్ మత్, గట్టిగా అరవద్దని అంటాం కదా, అరవకండి అని అంటాం. అలా ఈ సెంటెన్సెస్ని మళ్ళీ వింటూ ఉంటే మనము రోజువారీ జీవితంలో వీటిని మాట్లాడగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పద్మలత కొట్టి మళ్ళీ రేపు